ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన సాగరకన్య అనే కథను మనం విందాం. సముద్రాల్లో సాగరకన్యలు, సాగర పురుషులు ఉంటారు అని అంటుంటారు. ఎన్నో కథల్లో మనం వినే ఉంటాం. అసలు సాగరకన్యలు లేరని కొందరంటుంటే ఉన్నారని మరికొందరి వాదన. అదలా ఉంచితే ఈ కథలో సాగరకన్యలను అలంకార వస్తువులుగా చేసిన రాజుకు ఏ గతి పట్టింది? అతడికి సాగరకన్య ఎలా బుద్ధి చెప్పింది? ఆ తరువాత రాజుకు ఏం జరిగింది అన్నదే ఈ కథ. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాము. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అద్భుతమైన సాగర తీరం. నీలిరంగు అలలు ఎగసిపడుతుంటే భానుడి కిరణాల తాకిడి వాటికి తోడైతే ఎంత అందంగా ఉంటుందో వర్ణించలేం. సువిశాల మెసీక్షా నగరం కూడా అంతే. సుందర సాగరం ఒకవైపు, ఆకాశాన్ని తాకేలా నిర్మించబడ్డ అత్యంత కాంతిమయమైన రాజభవనం మరోవైపు చూపు మరల్చుకోనివ్వవు. ఈ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు త్రికంఠుడు. ప్రపంచాన్ని జయించానన్న ఆనందంతో విర్రవీగుతూ ఉంటుంటాడు. ఎంతోమంది రాజులను తన భటులుగా, వాళ్ల భార్యలను తన భార్యలుగా, బానిసలుగా చేసుకున్నాడు. అలాంటి మహారాజు కన్ను రాజభవనం పక్కనున్న సాగరంపై పడింది. ఈ సాగరంలో 5 మత్స్యకన్యలు ఉన్నారని, వారి అందం చూస్తే తనివి తీరదని అతడు చిన్ననాటి నుంచి వింటూ వస్తున్నాడు.
ఎలాగైనా ఆ సాగర కన్యలను భూమిపైకి తీసుకువచ్చి తన మందిరంలో అలంకరణ వస్తువులుగా పెట్టుకోవాలని అతడికి దుర్బుద్ధి పుట్టింది. ఈ విషయాన్ని వెంటనే మంత్రిమండలిని పిలిపించి తెలియజేశాడు. కానీ మహారాజా, సముద్ర గర్భానికి వెళ్లాలంటే మానవ మాతృల వల్ల అవుతుందా? అదెంతో సాహసంతో కూడుకున్న పని కదా అన్నాడు మహామంత్రి జలేంద్రుడు. మీలా భయపడుతూ కూర్చుంటే ఇన్ని రాజ్యాలను ఎలా గెలిచేవాడిని? కొండలు గుట్టలు దాటిన నాకు, పర్వతాలు అధిరోహించిన నాకు ఈ సముద్రం ఒక లెక్క? ఏం పర్లేదు, నా పయనానికి అన్నీ సిద్ధం చేయండి అన్నాడు రాజు అహంకారంతో. చిత్తం, తమ ఆజ్ఞ అంటూ అక్కడి నుంచి కదిలాడు జలేంద్రుడు, అతడి బృందం. ఏమిటి విపరీత ధోరణి? సముద్ర గర్భంలోకి వెళ్ళి సాగర కన్యలను తీసుకువచ్చి వారిని అలంకార వస్తువులుగా పెట్టుకుంటారా? అంతగా కోరిక ఉంటే శిలాప్రతిమలే చేయించుకోవచ్చు కదా అన్నాడు జలేంద్రుడు కోపంగా తన బృందంతో. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అని ఊరికే అనలేదు. మనం పేరుకే మంత్రిమండలి, అన్ని నిర్ణయాలు ఆయనవే. కుక్కిన పేనులా పడుండడం తప్ప మనమేమీ చేయలేం అన్నాడు జలేంద్రుడి సహమంత్రి ఉపాసనుడు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఇప్పటికే ఎన్నో రాజ్యాలను చీల్చి చెండాడాడు. రాజులను నానా హింసలు పెడుతూ వారి భార్యలను తన భార్యలుగా చేసుకున్నాడు. వారి పిల్లలను జైల్లో పారేశాడు. ప్రజల ఇళ్ళు పొలాలను కాల్చిపారేశాడు. వారికి నిలువ నీడ, తిండి, నీరు, గుడ్డ లేకుండా చేశాడు. భూమిపై చేసిన పాపపు కృత్యాలు చాలవని ఇప్పుడు సముద్ర గర్భంలోకి వెళతాడట. పోని అక్కడే చావని, దరిద్రం వదిలిపోతుంది. కోపంతో ఊగిపోయాడు మరో మంత్రి బలేంద్రుడు. గట్టిగా మాట్లాడకండి, రాజభవన గోడలకు కళ్ళు చెవులు ఉంటాయి. మనకెందుకొచ్చిన గోలా? వాడి చావు వాణ్ణి చావనిద్దాం, ఏర్పాట్లు చేద్దాం, అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు అన్నాడు జలేంద్రుడు. రాజు ఆజ్ఞ మేరకు తమ మెదళ్లకు పదును పెట్టి సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ వెళ్లే ఒక అధునాతన ఓడను తయారు చేయించారు. అందులోనే స్నానాల గది, వంటశాల, భటులకు విశ్రాంతి గృహం, మహారాజుకు సకల హంగులతో ఒక విలాసవంతమైన గదిని ఏర్పాటు చేశారు. ఎంత పెద్ద తుఫాను వర్షం వచ్చినా, అలలు కమ్మేసినా ఆ ఓడకు ఏమీ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సిద్ధం చేసి మహారాజుకు కబురు చేశారు. మహారాజు ఓడను పరిశీలించేందుకు విచ్చేశారు. బహుబాగున్నది ఓడ. నాకు తెలుసు, నా దగ్గరున్న 3 మంత్రులు మహా తెలివైన వారని. సముద్ర గర్భంలో పయనించే ఓడను తయారు చేయడం చరిత్రలోనే ఇదే తొలిసారనుకుంటా. ఓడలోనే అన్ని హంగులు పెట్టారే. అవునన్నట్టు సాగర కన్యలను ఎక్కడ బంధించి పెట్టాలి? అందుకోసం ఓడలో ఎలాంటి నిర్మాణం చేశారు అని అడిగాడు మహారాజు. మహారాజా, ఈ పేటికలు సాగర కన్యల కోసమే. ఇటు చూడండి, ఈ 5 సిద్ధం చేశాము. ఇవి సరిపోతాయి అనుకుంటున్నాము అన్నాడు జలేంద్రుడు. తప్పకుండా సరిపోతాయి, సందేహమేలా, శభాష్ అంటూ మంత్రులను పొగిడాడు మహారాజు. అన్నట్టు నేను తిరిగి వచ్చేంతవరకు రాజభారం మీదే అంటూ మంత్రిమండలికి కొన్ని సూచనలు చేశాడు. మహారాణి, మీరు జాగ్రత్త, మేము త్వరితగతిన పోయి వచ్చదము అంటూ భార్య త్రిలోకిని వద్ద సెలవు తీసుకున్నాడు. త్రిలోకిని ఇదంతా వ్యర్థ ప్రయాస అని మనసులో అనిపించినా భర్తను ఎదిరించే ధైర్యం చాలక మౌనంగా ఉండిపోయింది. మహారాజు పయనం మొదలయ్యింది. 5 భటులతో మహారాజు సముద్ర గర్భంలోకి వెళ్లసాగాడు. ఓడ మెల్లగా కదలసాగింది. భటుల్లో భయం నెలకొంది. మహారాజు మాత్రం ఆతృతగా ఎదురుచూడసాగాడు. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఓడలో ఏర్పాటు చేసిన అద్దాల కిటికీల గుండా
మహారాజు సముద్రంలోని అందాలను ఆస్వాదించసాగాడు. నీలిరంగు నీటిలో తేలియాడుతున్న చేపపిల్లలు, రకరకాల రంగురంగుల మత్స్యాలు, పాములా పాకుతున్న చేపలు, జింకలా గెంతుతున్న ప్రాణులు, మొసళ్ళు, తిమింగళాలు, సొరచేపలు, అందమైన రంగురాళ్ళు, ఆకర్షించే పచ్చని మొక్కలు. ఒకటా రెండా, ఆ సముద్రగర్భం ఒక అద్భుత లోకాన్ని తలపించింది. ఆహా, ఇక్కడే ఒక భవంతి నిర్మించుకొని ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది. సముద్రం సుందరంగా ఉంటుందని విన్నాను, కానీ మరీ ఇంత చూడముచ్చటగా ఉంటుందని ఊహించలేదు అనుకున్నాడు. అలా లోతుల్లోకి, మరింత లోతుల్లోకి వెళ్ళసాగింది ఓడ. అలా చాలా దూరం ప్రయాణించాక ఒక చోటుకు చేరుకుంది ఓడ. అక్కడే కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక సువర్ణ జలపాతం ఉంది. ఆ జలపాతంలో హాయిగా జలకాలాడుతున్నారు 5 మత్స్యకన్యలు. అంతే, మహారాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎలాగైనా మత్స్యకన్యలను బంధించాలని అనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓడలో నుంచి మెల్లగా వలలను బయటకు విసిరాడు. అవి ఏంటో తెలుసుకునే లోపే మత్స్యకన్యలు ఆ వలలో చిక్కుకుపోయారు. ఒక మత్స్యకన్య మాత్రం వల నుంచి కిందికి దుమికి పారిపోయింది. మిగిలిన 4 మాత్రం వలలో చిక్కుకున్నారు. వెంటనే మహారాజు ఆ వలలను భటుల సాయంతో ఓడలోకి లాగి ఒక మీటను నొక్కాడు. అంతే, వాయువేగంతో ఓడ అక్కడ్నుంచి బయటకు వచ్చేసింది. అలా సముద్రం పైభాగానికి వచ్చి ప్రయాణించసాగింది. మీరే నా మత్స్యకన్యలు, బహుసుందరంగా ఉన్నారు. ఇంతకీ మీ పేర్లేమిటి అనడిగాడు మహారాజు. ఓరి దుర్మార్గుడా, మేమెవరమో తెలుసా? సముద్ర చక్రవర్తి జంబులీకుడి భార్యలం. మమ్మల్ని ఎత్తుకొచ్చావని తెలిస్తే మహారాజు నిన్ను ఊరికే వదిలిపెట్టడు. నిన్ను వధించి నీ మాంసాన్ని చేపలకు ఆహారంగా వేస్తాడు, జాగ్రత్త అని బెదిరించింది మొదటి భార్య ప్రేక్షిత. మీ చక్రవర్తి ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాంలే. ఇక మీరదంతా మర్చిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇకపై మీరు నాతోనే ఉండబోతున్నారు. అయితే ఇలా కాదు, సౌందర్యాలు చిందించే నాట్యగత్తెలుగా హహహ అని భయంకరంగా నవ్వసాగాడు. చావుకాలం ఆసన్నమయ్యిందిరా. మా 5వ చెల్లి ఈ పాటికి చక్రవర్తికి విషయం చెప్పే ఉంటుంది. నీ జీవితం ఇక నీ చేతుల్లో లేదు అంది కోపంగా 2వ భార్య అక్షిత. మమ్మల్ని విడిచిపెట్టండి. మమ్మల్ని ఎందుకు బంధించారు? మేం మీకు ఏం అన్యాయం చేశాము? అయినా మేము అలంకార వస్తువులం కాదు, మేము ప్రాణమున్న జీవులం. ఇది మహాపాపం, ఘోరం అంటూ విలవిల్లాడిపోసాగింది 3వ భార్య రక్షిత. ఈ చండాలుణ్ణి ఎందుకు బతిమలాడతావు? చక్రవర్తి రావడం, వీడి తల నరకడం తథ్యం. అంతవరకు వేచి చూద్దాం అంది 4వ భార్య మోక్షిత. అవునవును, మన 5వ చెల్లి సోక్షిత ఈ పాటికి చక్రవర్తితో కలిసి వస్తూనే ఉండాలి అంటూ ధైర్యం పలికింది ప్రక్షిత. మీ మాటలిక కట్టిపెట్టండి. అదిగో ఆ కనిపించేదే నా రాజ్యం. ఇక మీరు బొమ్మలుగా మారడానికి సిద్ధంగా ఉండండి అంటూ నవ్వాడు త్రికంఠుడు. మహారాజు అంత త్వరగా రావడం చూసి ఆశ్చర్యపోయారు మంత్రిమండలి. ఓడ పనితీరును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. విజయీభవ మహారాజా, విజయీభవ. ఇంత త్వరగా మీరు అనుకున్నది సాధిస్తారని అనుకోలేదు. ఏరి, ఎక్కడ ఆ మత్స్యకన్యలు? మమ్మల్ని కూడా చూడనివ్వండి అన్నాడు జలేంద్రుడు ఆసక్తితో. మత్స్యకన్యలు ఎప్పుడూ విన్నదేగాని చూసింది లేదు. 4 మత్స్యకన్యలు బహుముచ్చటగా ఉన్నారు మహారాజా. ఉపాసనుడు మత్స్యకన్యలనే చూడసాగాడు రెప్పవేయకుండా. మహారాజా, ఈ మత్స్యకన్యలను ఏం చేయబోతున్నారు అనడిగాడు బలేంద్రుడు. ఒక పెద్ద నీటి మందిరాన్ని ఏర్పాటు చేసి అందులో ఈ మత్స్యకన్యలను పడేస్తాను.
వీటి ఆట పాట మనల్ని మరో లోకాలకు తీసుకువెళ్ళాలి అన్నాడు త్రికంఠ మహారాజు. కానీ ఇది తప్పేమో కదా మహారాజా. ఇప్పటికే ఎంతోమంది మగువలను చెరపట్టారు. వాళ్ల భర్తలను చంపి వారి జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఈ మత్స్యకన్యలను తీసుకొచ్చారు. నాకెందుకో భయంగా ఉంది అంది మహారాణి త్రిలోకిని. మీకు పోటీగా ఈ అందగత్తెలను తెచ్చామనే కదా మీ బాధ. వారు వారే, మీరు మీరే పగలబడి నవ్వాడు మహారాజు. మహారాజు ఎవ్వరి మాట వినడని, ఒకవేళ ఎవరైనా ఎదురు మాట్లాడితే చీకటి గృహంలో తిండి నీరు లేకుండా పారేస్తాడని తెలిసి ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అయితే మంత్రులారా, మరోమారు నేను సముద్ర గర్భానికి వెళ్లాల్సి ఉన్నది. 5 మత్స్యకన్యలలో ఒక సాగరకన్య తప్పించుకొని పారిపోయినది. ఈ 5 సముద్రరాజు భార్యలట. అతడేమో పరాక్రమవంతుడట. చూద్దాం ఎలా వచ్చి భార్యలను కాపాడుకుంటాడో అంటూ నవ్వుతూ తన మందిరానికి వెళ్ళిపోయాడు మహారాజు. పాపం మత్స్యకన్యలు ఎంత రోధిస్తున్నారో అంటూ వాటినే చూస్తూ బాధపడసాగాడు ఉపాసనుడు. మనం ఏదన్నా సాయం చేద్దామంటే మహారాజు వేసే శిక్షలను తలుచుకొని భయమేస్తోంది. ఈ మత్స్యకన్యల కర్మ ఇంతేనని వదిలివేయవలసిందే ఇక అన్నాడు జలేంద్రుడు. చూద్దాం, ఈ మత్స్యకన్యల భర్త వచ్చి ఏమన్నా చేస్తాడేమో. మన రాజ్యానికి ఏదో కీడు జరగబోతోందని మాత్రం నాకు అనిపిస్తోంది సందేహంగా అన్నాడు బలేంద్రుడు. అలా వారు మాట్లాడుకుంటుండగా భటులు వచ్చి మత్స్యకన్యలను ఒక నీటి తటాకంలో వేశారు. చుట్టూ దీపాలతో అలంకరించారు. మహారాజు 2 ఘడియల్లో వస్తారు. మీరు ఏడుపు మాని నృత్యం చేయడానికి సిద్ధంగా ఉండండి అన్నారు భటులు. నృత్యమా అంటూ ఆ జలకన్యలు ఏడుస్తూ ఉండిపోయారు. ఈలోగా మత్స్యకన్యలను ఎవరో రాజు వచ్చి ఎత్తుకుపోయిన విషయాన్ని భర్తకు తెలియజేసింది 5వ రాణి సోక్షిత. ఎవరా దురహంకారి? నా రాజ్యానికే వచ్చి నా రాణులను బలవంతంగా అపహరించుకు వెళతాడా? వెంటనే అతడిపై యుద్ధం ప్రకటించండి అని అరిచాడు సముద్ర చక్రవర్తి. చక్రవర్తుల వారు కాస్త శాంతించండి. వారు మానవులు, కాళ్లపై నడవగలరు, సముద్రంలో మనలా ఈదగలరు, జంతువులపై స్వారీ చేయగలరు. కాని మన వల్ల అదంతా సాధ్యమవుతుందా? పైగా వాళ్ల రాజ్యంలో అతడే పెద్ద. ఎంతమంది సైనికులున్నారో, ఎంత జంతుబలం ఉందో మనకేం తెలుసని? అందుకే ఒక మంచి ఉపాయం ఆలోచించి అతడిని వధించవలెను అన్నది సోక్షిత ఆలోచిస్తూ. కాని అంత సమయం లేదు కదా సఖీ. నీ అక్కలందరూ అతడి చెరలో ఉన్నారు అన్నాడు బాధగా సముద్ర చక్రవర్తి. అలా అని ఆలోచన లేకుండా వెళితే మనం కూడా చిక్కుకుపోతాం మహాప్రభు. కాస్త సావధానంగా ఆలోచించండి అంది సోక్షిత. సముద్ర చక్రవర్తి తన ప్రజానికాన్ని, సేనలను పిలిపించి ఈ పరిస్థితి గురించి వివరించాడు. ఏం చేస్తే బాగుంటుందో అందరి నిర్ణయమూ తీసుకున్నాడు. ఈలోగా సోక్షితకు ఒక ఆలోచనొచ్చింది. మహారాజా, నేనొక పనిచేసేదా అంది దీర్ఘాలోచనలో. ఏమిటది అనడిగాడు చక్రవర్తి. నేను భూమిపైకి వెళతాను. ఆ రాజు గురించిన వివరాలన్నీ తీసుకుని వస్తాను. నా అక్కలను ఎక్కడ బంధించాడు, ఎలా వారిని చేరుకోవాలి అవన్నీ తెలుసుకుంటాను అన్నది సోక్షిత. నువ్వా? ఒంటరిగానా? వద్దు దేవి, వద్దు. నీకేమన్నా జరిగితే అని భయపడ్డాడు చక్రవర్తి. నాకు ఏమీ జరగదు. నేను నా జాగ్రత్తలో ఉంటాను. దయచేసి నాకు అనుమతివ్వండి అంటూ ప్రాధేయపడింది. సరే, కానీ జాగ్రత్తగా ఉండవలెను. అసలే మనుషులు అని చెప్పాడు సముద్ర చక్రవర్తి. అటులనే అంటూ కదిలింది సోక్షిత. అత్యంత వేగంగా ఈదుకుంటూ సముద్రగర్భం నుంచి బయటకు వచ్చింది. ఎదురుగా సుందర రాజభవనం కనిపించింది. ఇదే అనుకుంటా రాజమందిరం. ఇక్కడే నా సోదరీమణులు ఉంటారనుకుంటా అనుకుంది.
మెల్లగా చాటు నుంచి గమనించసాగింది. వేలాది మంది సైనికులు, అశ్వాలు, ఏనుగులు, మనుషులు ఇవన్నీ చూసేసరికి సోక్షితకు కాస్త భయమేసింది. ఇంతమంది ఉన్న చోటు నుంచి ఎలా తన సోదరీమణులను కాపాడుకోవాలి అనుకుంటూ అటూ ఇటూ చూడసాగింది. ఇంతలోనే చప్పట్లు, దీపాల వెలుతురులో మిరుమిట్లు గొలిపే కాంతి మధ్య ఒక పెద్ద గాజు డబ్బాను తీసుకువచ్చారు. అందులో సాగరకన్యలను ముస్తాబు చేసి ఉంచారు. మహారాజు రాగానే వారితో నాట్యం చేయించసాగారు. సాగరకన్యలు నాట్యం చేసేందుకు ఒప్పుకోకపోతే వారిని కొడుతూ బలవంతంగా నాట్యం చేయించసాగారు. అయ్యో, నా సోదరీమణులకు ఎంత కష్టం వచ్చింది! ఓరీ మహారాజా, నీకు అంతం ఆసన్నమయ్యిందిరా అనుకుంది సోక్షిత. అప్పుడే అక్కడి గట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఉపాసనుడు, జలేంద్రుడు. ఆ సాగరకన్యలను చూస్తే జాలిగా ఉందిరా. పాపం వాళ్ల మానాన్న వాళ్ళు వాళ్ల లోకంలో ఉంటే పట్టుకొచ్చి ఇక్కడ పారేశాడు. అతడి ఆనందం కోసం వాళ్ల ఆనందాన్ని హరించాడు. మన రాజు వంటి నీచుడు, నికృష్టుడు మరెక్కడా ఉండడు అని మాట్లాడుకోసాగారు. మానవులారా, మానవులారా అంది సోక్షిత. అవాక్కై అటూ ఇటూ చూశారు ఉపాసనుడు, జలేంద్రుడు. ఇక్కడ మానవా, నీటిలో చూడండి అంది సోక్షిత తన తోకతో నీటి శబ్దం చేస్తూ. ఓ జలకన్య, వెళ్ళిపోవమ్మా. ఇక్కడ ఇప్పటికే 4 జలకన్యలను మా రాజు బంధించాడు. ఇప్పుడు నిన్ను చూశాడనుకో, నీ పని అంతే అన్నాడు ఉపాసనుడు. చూస్తుంటే మీరు మంచివారిలా ఉన్నారు. ఆ 4 నా అక్కలు. వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లే మార్గం చెప్పండి దయచేసి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ ప్రాధేయపడింది. ఇక్కడ నుంచి బయటపడడం అంటే నరకం నుంచి భయపడినట్టే తల్లి. కానీ మేము రాజు సేవకులం. అంతకు మించి అతడంటే భయపడేవాళ్లం. మేము నీకు ఎలా సహాయపడగలం చెప్పు అన్నారు నెమ్మదిగా మాట్లాడుతూ. మీ రాజకోట రహస్యాలు మాకు చెప్పండి. ఎంతమంది సైనికులున్నారు? అశ్వాలు, ఏనుగులు ఎన్నున్నాయి? ఏ వేళల్లో మీ రాజు నిద్రిస్తాడు? ఇలాంటివి అని అడిగింది. అయినా మీరు భూమిపై నిలబడి మాతో యుద్ధం చేయలేరు. ఆ వివరాలన్నీ తెలుసుకున్నా మీకు ఉపయోగం లేదు. ఏం చేసినా మా మహారాజు నీటిలో ఉండగానే చేయాలి. ఎందుకంటే ఆయన 35వ ఏట జలగండం ఉందని జాతకంలో ఉంది. ఈ వచ్చే వారమే ఆయన 35వ పుట్టినరోజు. అయితే గీతే ఆ రోజే ముహూర్తం పెట్టాలి అన్నాడు జలేంద్రుడు అప్పుడే అక్కడకు వచ్చి జలకన్యతో. మీరు అంటూ భయపడింది జలకన్య. భయపడకమ్మా, మేము 3 ఈ రాజు మంత్రులం. మా కర్మకాలి ఈ ఉద్యోగం వెలగబెడుతున్నాం. నీకు సాయం చేయగలం. చెప్పు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడిగాడు జలేంద్రుడు. ఎలాగూ గండం ఉందన్నారు కాబట్టి సరిగ్గా అదే రోజు నేనిక్కడ తచ్చాడుతూ కనబడతాను. నన్ను చూసి పట్టుకునేందుకు మీ మహారాజు నా వెనకే వస్తాడు. అలా నేను ఈదుకుంటూ వేగంగా మా రాజ్యానికి వెళ్ళిపోతాను. రాజు వెళ్ళగానే మీరు మా అక్కలను విడుదల చేయండి. ఈలోగా మా రాజ్యంలోని సైనికులంతా సిద్ధంగా ఉంటారు. మీ మహారాజును నీటిలోనే మట్టుబెడతారు అని తన ఆలోచనను మంత్రిమండలి ముందు పెట్టింది. అంతా బాగానే ఉంది గాని మీ సోదరీమణులను విడుదల చేయాలంటే అది మా వల్ల కాని పని అన్నాడు తలదించుకుంటూ ఉపాసనుడు. మహారాణి సాయం కోరితే ఎలా ఉంటుంది అన్నాడు బలేంద్రుడు. మహారాణా అంటూ నివ్వెరపోయారు ఉపాసనుడు, జలేంద్రుడు. అవును, మహారాణి కూడా మహారాజు చేష్టలతో విసిగెత్తిపోయింది. తనను కాదని వేరే మహారాణులను తీసుకొని వచ్చిన రాజంటే మంటెక్కిపోతోంది. కాబట్టి ఓసారి ఆమెను అడిగితే అన్నాడు బలేంద్రుడు. ఒప్పుకుంటుందా అని సందేహాన్ని వెళ్లబుచ్చింది సోక్షిత. తప్పకుండా ఒప్పుకుంటాను. ఎంతోమంది మహిళల మానాలను చరిచి వారి భర్తల ప్రాణాలను తీసిన నా భర్త వంటివాడు ఈ లోకంలో ఉండకూడదు. అందుకు నేను మీకు సాయం చేస్తాను అని అక్కడికి వచ్చిన మహారాణి త్రిలోకిని అనడం అందరూ ఆశ్చర్యపోయారు.
కాని మహారాణి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వచ్చే వారమే మన ప్రణాళికను అమలుపరుద్దాం. సైనికాధ్యక్షుడితో నేను మాట్లాడతాను. సైనికులంతా మనవైపే మొగ్గేలా నేను చూసుకుంటాను. ప్రపంచాన్ని జయించిన పొగరుతో ఉన్న మహారాజు తాను ఒంటరివాడినని గ్రహించాలి. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి అంటూ పలికింది మహారాణి త్రిలోకిని. ధన్యోస్మి మహారాణి, ధన్యోస్మి. మీ వంటి వీరవనితలు మహా అరుదు. నాకోసం మీ మాంగళ్యాన్ని వదులుకునేందుకు సిద్ధపడినందుకు ధన్యురాలిని. ఇక సెలవు, వచ్చే వారం కలుస్తాను అంటూ నీటిలోకి వెళ్ళిపోయింది సోక్షిత. ఆ తరువాత ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోయారు. మహారాజు మరో యుద్ధం కోసం పొరుగు దేశానికి వెళ్ళాడు. ఇదే అదనుగా సైనికాధ్యక్షుడు వీరసేనుడిని రమ్మని కబురు చేసింది మహారాణి. మహారాణి ప్రణామములు అన్నాడు సైనికాధ్యక్షుడు వీరసేనుడు. ప్రణామములు వీరసేన. మీతో ఒక చిన్న పని పడింది. మహారాజుపై మీ అభిప్రాయం అనడిగింది మహారాణి సూటిగా. ఇదేం ప్రశ్న మహారాణి? ఆశ్చర్యపోయాడు వీరసేనుడు. మంచివారనా కాదనా అంది మహారాణి వీరసేనుడి ముఖ కవళికలు గమనిస్తూ. అంటే మహారాణి అది అది అంటూ మౌనాన్ని ఆశ్రయించాడు వీరసేనుడు. మహారాజు మంచివాడు కాదు. యుద్ధం పేరిట ప్రపంచమంతా రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు. ఆడవారి జీవితాలతో ఆడుకుంటూ వారి పసుపు కుంకుమలను చెరిపేస్తున్నాడు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఆ జలకన్యలను అపహరించి ఇక్కడ వారితో బలవంతంగా నృత్యాలు చేయిస్తున్నాడు. వారిలో ఒకరు గర్భిణి. నాకైతే మహారాజును హతమార్చాలన్నంత కసి, కోపం పెరిగిపోయాయి. మరి మీ సంగతి అంటూ వీరసేనుడి వైపు చూసింది. మీరన్నది నిజమే మహారాణి. మహారాజు ఎంతమంది ఆడవారితో ఆడుకున్నారో నేను చూశాను. ఎన్నో మార్లు వద్దని వారించాను, కానీ వినలేదు. అలా అన్నందుకు నన్ను యుద్ధభూమికి దూరం చేసి ఇదిగో గుర్రాల సంరక్షకుడిగా చేశారు అన్నాడు దీనంగా. కిం కర్తవ్యం అన్నది మహారాణి. మీరే తెలపండి మహారాణి. మీరు ఏం చెబితే అది, ఎలా చేయమంటే అలా చేస్తాను మాటిచ్చాడు వీరసేనుడు. అయితే అంటూ మత్స్యకన్య మంత్రిమండలితో మాట్లాడిన విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్పింది. మొదట వీరసేనుడు ఆశ్చర్యపోయినా తరువాత సరేనంటూ తలాడించాడు. అందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మహారాజు త్రికంఠుడి 35వ జన్మదినం. రాజ్యమంతా కోలాహలంగా ఉంది. మహారాజు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇంతలో మహారాణి మహారాజు చెంతకు వచ్చింది. మహారాజా, మీకోసం పళ్లరసాన్ని సిద్ధం చేసి ఉంచాను. మీరు బయటకు వస్తే ఒక బహుమతి కూడా ఇస్తాను అంది. బయటకా? ఇవాళ నేను గడప దాటి బయటకు రానని తెలుసు కదా అన్నాడు మహారాజు. మన రాజ్యమేగా, బయటంటే అంత భయమెందుకు? వీరులు సూరులు, మీకు భయమేలా అని అతడిని పలు పలు విధాల మురిపించింది. దాంతో మహారాజు విర్రవీగుతూ బయటకు వచ్చాడు. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాటిని చూడగానే త్రికంఠుడిలో ఏదో అలజడి మొదలయింది. అలా చూస్తుంటే ఒక మత్స్యకన్య నీటిపై తేలియాడుతూ కనిపించింది. మహారాణి, మహారాణి, చూశారా చూశారా, మరో మత్స్యకన్య కనిపించింది. వెంటనే ఆ మత్స్యకన్యను పట్టుకు వస్తాను. కాని నేను నీటిలోకి వెళ్ళకూడదే అంటూ ఏదో ఆలోచించసాగాడు. నీటిలోకి వెళితే ఏమవుతుంది మహారాజా? మీరు వీరాధివీరులు. ఎంతటి సమస్యనైనా ఆపదనైనా చిటికెలో తీర్చేస్తారు. అవన్నీ ఆలోచించకండి. గతంలోలాగా ఓడలో వెళ్ళి ఈ మత్స్యకన్యను తీసుకొచ్చేయండి. అప్పుడు ప్రపంచమంతా మిమ్మల్ని ఒక వీరుడిగా గుర్తిస్తుంది అని ఉత్సాహం నింపింది. మహారాజును ఊరిస్తూ ఓడలోకి పంపింది. కాని అప్పటికే ఓడలోని కీలక మీటలను తొలగించారని మహారాజుకు తెలీదు. మీరన్నది నిజమే, నాకు భయమేలా, ప్రపంచాన్నే గెలిచినవాడను అంటూ ఓడవైపు కదిలాడు. మహారాజా, మీకోసం మేమంతా వేచి ఉంటాం అన్నాడు సైనికాధ్యక్షుడు.
మహారాజు ఓడ నీటిలోకి వెళ్ళింది. కాసేపు ఓడలో ప్రయాణించాక, భటులారా, నాకు కాస్త మంచినీళ్లు అందించండి అన్నాడు ఓడలో మహారాజు. కాని అక్కడ భటులెవ్వరూ లేరు. అన్నీ దుస్తులతో చేసిన బొమ్మ భటులే ఉండడంతో అందరూ కలిసి కుట్ర పన్నారని మహారాజుకు అర్థమైంది. ఈలోగా మహారాణి సైనికాధ్యక్షుడి సాయంతో 4 మత్స్యకన్యలను నీటిలోకి విడుదల చేసింది. సోక్షిత వీరందరినీ చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. మహారాణి త్యాగానికి నమస్కరిస్తూ జలకన్యలు తమ గృహానికి బయలుదేరారు. ఇటు మహారాజుకు ఓడను నడపడం చేతకాలేదు. ఓడ అటూ ఇటూ అలలపై కదులుతూ నీటిలో మునిగిపోయింది. లోపల ఒక పెద్ద రాతిని ఢీకొట్టి ముక్కలయింది. ఇదంతా కుట్ర, ఓడను కూడా పాడుచేసి అందులో నన్ను పంపారు. నేను భూమిపైకి వెళ్లగానే ఈ కుట్రలో పాలు పంచుకున్న అందరి ప్రాణాలు హరిస్తాను అనుకుంటూ పళ్ళు కొరకసాగాడు. ముక్కలైన ఓడ నుంచి మహారాజు బయటపడ్డాడు. గాలి పీల్చుకోవడం కష్టంగా మారింది. మొసళ్ళు, తిమింగళాలు అక్కడికి వచ్చి మహారాజును తినేందుకు ఉత్సాహపడ్డాయి. అప్పుడే అక్కడికి వచ్చిన సముద్ర చక్రవర్తి తన 5 భార్యలు క్షేమంగా రాజ్యానికి చేరడంతో సంతసించాడు. 5 మత్స్యకన్యలను చూసిన మహారాజు, మీరంతా ఎలా వచ్చారు? ఎవరు మిమ్మల్ని విడుదల చేసింది అంటూ మండిపడ్డాడు. మమ్మల్ని ఆట బొమ్మలను చేసి ఆడిస్తావా? ఇదే నీకు శిక్ష అంటూ 4 జలకన్యలు మొసలి వైపు చూశారు. మొసలి టక్కున వచ్చి అతడి చేతులను పీక్కుపోయింది. అమాయక రాణుల భర్తలను యుద్ధం పేరిట బలిగొని వారి మాన ప్రాణాలతో ఆడుకుంటున్నందుకు ఇదే శిక్ష అంటూ సోక్షిత తిమింగళం వైపు చూడగానే అది వచ్చి కాళ్లను లాక్కుపోయింది. బాధతో మహారాజు త్రికంఠుడు ఏడవసాగాడు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? నీ వల్ల ఎంతమంది ఏడ్చారో గుర్తులేదా? బాగైంది, మరో జన్మలో కూడా ఇలాంటి ఆలోచనలు నీకు కలగకూడదు అని సొరచేప వైపు చూశాడు సముద్ర చక్రవర్తి. అంతే, అది వచ్చి త్రికంఠుడి కంఠాన్ని కొరికేసింది. అలా జాతకంలో ఉన్నట్టుగానే మహారాజు జలగండం నుంచి తప్పించుకోలేకపోయాడు. తనకు తానుగానే జలంలోకి వెళ్లి ప్రాణాలను కోల్పోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకు సముద్ర చక్రవర్తికి కవలపిల్లలు జన్మించారు. అనతి కాలంలోనే మిగతా జలకన్యలు కూడా గర్భం దాల్చారు. ఇటు భూమిపై మహారాణి రాజ్యాన్ని ఏలసాగింది. మహారాజు బంధించిన రాజులను రాణులను విడుదల చేసింది. వారి రాజ్యాలను తిరిగిచ్చేసింది. రాజు వల్ల పంటలు, ఇళ్ళు నష్టపోయిన వారికి మరలా ఇళ్ళు నిర్మించి ఇచ్చింది. పొలం పనులు చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. అందరూ మహారాణి పాలనలో ఆనందంగా జీవించసాగారు. ఇటు మత్స్యలోకంలో చిరుమత్స్య బాలలు జన్మించడంతో వారంతా ఆనందపరవశులయ్యారు. విన్నారుగా ఈ కథను. ఒకరికి చెడు చేయాలని సంకల్పించిన వారు చివరికి అంతమొందుతారు. ఈ కథలోనూ అంతే. అందరినీ పీడించిన మహారాజు చివరికి సముద్ర గర్భంలోనే కన్నుమూశాడు. అందుకే మంచిగా ఉండాలి, మంచిని పెంచాలి. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.